నమస్తే. తెలంగాణ అనగానే గుర్తుకొచ్చేది తెలంగాణలో ఉన్న చెరువులు. గొలుసుకట్టు చెరువులు తెలంగాణకి చాలా ప్రత్యేకమైనవి. ముఖ్యంగా హైదరాబాద్లో ఎప్పుడో 1908 ఆ సంవత్సరంలో వచ్చిన వరదలను నివారించడానికి దాదాపుగా 2 రిజర్వాయర్లు హిమాయత్ సాగర్ని, గండిపేట ఉస్మాన్ సాగర్ని నిర్మించి కొన్ని వేలాది చెరువులను నిర్మించి ఈ ప్రాంత రక్షణ కోసం ఆనాటి పాలకులు కష్టపడ్డారు. రాను రాను ఆ చెరువులు కుజించుకుపోయినాయి, కొన్ని కనుమరుగైనాయి, కొన్ని కబ్జాకు గురైనాయి. సో ఎంత అయినప్పటికీ పోయిన 10 సంవత్సరాల్లో జరిగిన బీభత్సం ఏనాడు జరగలే. లాస్ట్ 10 ఇయర్స్లో ఒక భయంకరమైన విధ్వంసమే జరిగింది. పూర్తిగా వీళ్ళు అధికారంలోకి రాగానే అసలు ఈ ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ అవసరమే లేదు, ఫిరంగి నాలా లాంటివి మనకు అవసరమే లేదు అన్న ఒక చర్చని తెర మీదకి తీసుకొచ్చి టోటల్గా ఆ ఏరియాలను మొత్తం కబ్జాలు చేయడం స్టార్ట్ చేశారు. ఇక దాని తర్వాత చెరువుల సుందరీకరణ పేరుతో ఒక బండ్ని ఏర్పాటు చేసి, అంటే కబ్జా చేయగా మిగిలినటువంటి ప్రాంతాన్ని చెరువుగా గుర్తించి కబ్జాలు లీగలైజ్ చేసుకున్నారు. ప్రైవేట్ కంపెనీలతో మ్యాపింగ్లు గీయించారు. అంటే ప్రైవేట్ కంపెనీలు చెరువుల యొక్క కోఆర్డినేషన్ పాయింట్స్ని గుర్తించే ప్రక్రియను చేపట్టారు. సో ఈ రకంగా మొత్తం చెరువులను కబ్జాలు చేసి లేక్ వ్యూల పేరుతో రియల్ ఎస్టేట్ కంపెనీలకి సిఎస్ఆర్ ఫండ్స్తో డెవలప్ చేయమని వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళ చేతుల్లో పెట్టి పూర్తిగా ఒక భయంకరమైన ప్రకృతి విధ్వంసానికి గత పాలకులు పాల్పడ్డారు. మనం ఈ మధ్యకాలంలో ఎన్నో చెరువుల దగ్గరికి వెళ్తాం. ఈ హైడ్రా ఏర్పాటు తర్వాత వాస్తవ పరిస్థితి ఏంటో మన తొలి వెలుగు ద్వారా మనం చూపించే ప్రయత్నం చేస్తున్నాం. మీరు ఎక్కడెక్కడో కూలుస్తున్నారు, అసలు కూల్చాల్సిన ప్రాంతాలు ఇవి కదా అని దాదాపు ఒక 7-8 రియల్ ఎస్టేట్ కంపెనీలు చేసిన భయంకరమైన విధ్వంసాన్ని మనం చూపించినాం. ఆ కంపెనీలన్నీ ఆ చెరువులను ఎందుకు కబ్జాలు చేసినాయి, వాళ్ళ చేతిలోకి ఎట్లా వెళ్ళినాయి ఆ చెరువులు అంటే సిఎస్ఆర్ ఫండ్స్ కింద డెవలప్ చేయాలి అని వాళ్ళ చేతిలో పెట్టారు. వాడు సిఎస్ఆర్ ఫండ్ కింద డెవలప్ చేయమని పెట్టింది దేనికోసం, నిజంగానే ఆ ఉద్దేశంతోనే పెట్టారా? లేదు. లేక్ వ్యూ సిటీల పేరుతో ఆ కంపెనీలు పెద్ద ఎత్తున టవర్లు ఏర్పాటు చేసి ఆ ప్లాట్లు అమ్ముకొని చెరువులు కబ్జాలు చేసి అదే కబ్జా భూమిలో ప్లాట్లు టవర్లు నిర్మించి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి ప్రకృతిని విధ్వంసం చేసినాయి. అమీన్పూర్లో దాదాపు ఒక 4-5 రియల్ ఎస్టేట్ కంపెనీలు చేసిన దారుణాలు మనం చూపించినాం. ముఖ్యంగా వాసవి కన్స్ట్రక్షన్ కంపెనీ మూసాపేటలో, బాచుపల్లిలో, అధిత్రి, అవంతిక, ఇంకా ఇట్లా ఎన్నో ఇన్కార్ పటాన్ చెరువు దగ్గర ఇంకా చాలా ఉన్నాయి. అసలు యాక్చువల్గా ఈ కంపెనీల చేతికి ఈ చెరువులు ఎట్లా పోయినాయి? కేటీఆర్ ఆయన అధికారంలో ఉన్నప్పుడు, మున్సిపల్ శాఖ మంత్రిగా ఆయన ఉన్నప్పుడు హెచ్ఎండిఏలో ఉన్న ఎన్ని చెరువులు ప్రైవేట్ కంపెనీలకి కట్టబెట్టిండు. ఎంత భయంకరమైన విషయం అంటే ఇది ఒక్కసారి చూడండి. ఇది మీకు హెచ్ఎండిఏ, హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ లేక్స్ చెరువులు, ఎన్ని చెరువులు ఉన్నాయి, వీళ్ళు ఏం గుర్తించరు అన్నది ఇందులో మనకు డీటెయిల్డ్గా కొంత డేటా కనిపిస్తున్నది మనకి. హైదరాబాద్లో ఉన్న మొత్తం చెరువులు ఫస్ట్ మేడ్చల్ ఇలా ఏది మన దీంట్లో ఆ పోర్టల్లో ఉన్న వెబ్సైట్లో ఉన్న దాని ప్రకారం చూస్తే షామీర్పేట్ మండలం మజీద్పూర్, గైరా నీలకుంట దగ్గర నుంచి మొదలు పెడితే దాదాపుగా మీరు కిందికి వెళ్తే ఇవన్నీ ఆయా ప్రాంతాల్లో ఉన్న చెరువులు. హెచ్ఎండిఏ పరిధిలో ఉన్న వాటి గురించి చెప్తున్నా. జిహెచ్ఎంసీ అంటే ఇప్పుడు హెచ్ఎండిఏ విస్తీర్ణం చాలా పెద్దది కదా, హెచ్ఎండిఏ పరిధి. సో మెదక్, సిద్దిపేట ఈ ప్రాంతాల్లో నియర్ బై ఉన్నటువంటి ఏరియాలన్నీ ఇందులోకి వస్తాయి. రంగారెడ్డి జిల్లా, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా, ఇట్లా ఓవరాల్గా మనం టోటల్ లాస్ట్ లైన్కి వెళ్ళిపోతే 2551 చెరువులు ఉన్నాయి. లాస్ట్ రంగారెడ్డి జిల్లా మొయినాబాద్, పెద్ద మంగళారం, ఉరిముందు కుంట, సర్కారీ కుంట అంటారట దాన్ని. సో ఇది లాస్ట్ 2551 నెంబర్. ఇన్ని చెరువులు ఉన్నాయి అధికారికంగా వీళ్ళు గుర్తించింది. ఇంకా ఇందులో కనుమరుగైపోయిన చెరువులు ఎన్నో ఉన్నాయి. ఇది ఇంకా మనం ఆలోచించాలా. అంటే కొన్ని మొత్తం టోటల్గా వాటిని క్షేత్రస్థాయిలో రికార్డ్స్ నుంచే తొలగించేశారు. దాదాపు ఒక 300-400 చెరువులని. ఇప్పుడు యాక్చువల్గా ఈ లెక్క 2800-3000 దాకా చెప్తారు. కుంటలు, చెరువులు, చిన్నవి, పెద్దవి అన్నీ కలిపి. సో అయితే ఇప్పుడు ఇంకా భయంకరమైన విషయం ఏంటంటే కేటీఆర్ రాసిచ్చిన చెరువుల సంగతి ఏంది, ఎవరెవరికి రాసిచ్చిండు, మైండ్ బ్లాంక్ అయిపోవాలన్నమాట. ఇవన్నీ చెరువులని రియల్ ఎస్టేట్ కంపెనీలకి కేటీఆర్ కట్టబెట్టిండు. టోటల్ కల్ప్రిట్ ఈ తెలంగాణ రాష్ట్రంలో, ముఖ్యంగా కేసీఆర్ గవర్నమెంట్లో వాళ్ళ కుటుంబంలో ఉన్న అతిపెద్ద కల్ప్రిట్ ఎవరంటే కల్వకుంట్ల తారక రామారావు. అసలు చెరువులను ఎవరు కాపాడలేరని, ఈ చెరువుల సుందరీకరణ పేరుతో
సిఎస్ఆర్ ఫండ్ కింద సిఎస్ఆర్ కింద డెవలప్ చేయమని ఈ చెరువులని ఆయా కన్స్ట్రక్షన్ కంపెనీలకు కట్టబెట్టింది. ఎంత భయంకరమైన విషయం అండి ఇది. ప్రభుత్వాలు ఏం గాడిద పనులు తోముతాయా? ప్రభుత్వాలు ఈ చెరువులని రక్షించకుండా ఈ వ్యవస్థలన్నీ ఏం చేస్తాయి? వాల్టా యాక్ట్ 2022 ఉన్నది. ప్రతి ఎంఆర్ఓలు ఉన్నారు, ఆర్డీఓలు ఉన్నారు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఉంది, విలేజ్లో అయితే విలేజ్ సెక్రటరీలు ఉన్నారు. ఇంత పెద్ద వ్యవస్థ ఉన్నది. ఇంత పెద్ద వ్యవస్థలో వీళ్ళు ఎవ్వరు ఏమి చేయలేరట. ఇప్పుడు వీళ్ళు రియల్ ఎస్టేట్ కంపెనీలకు ఇస్తేనే చెరువులు కాపాడబడతాయా? వీడు కాపాడండ్రా బాబు అని ఆ చెరువు అని చేతిలో పెడితే, అంటే ఉద్దేశం వాళ్ళు కాపాడమని చేతిలో పెట్టలే, దాన్ని ఏదో అందంగా తయారు చేయమని పెట్టలే, వాళ్ళకి రాసిచ్చేసిండు. చూడండి ఒక్కసారి, మైసమ్మ చెరువులు మూసాపేటలో వాసవి హోమ్స్కు రాసిచ్చిండు, వాసవి విజయ్ కుమార్కు. ఈయన చూసినాం కదా, బాచుపల్లి కోమటికుంట, ఈడ మైసమ్మ చెరువు మూసాపేట్. సిఎస్ఆర్ ఫండ్ కింద వీళ్ళు చెరువును తీసుకొని ఏం చేశారు? దాన్ని మొత్తం పూర్తి చేస్తున్నాడు లోపలికి. పూర్తి చేసి మళ్ళీ ఇంక లేని తప్పు చేయలేదు, అంత అత్సంగా మంచిగా స్వచ్ఛంగా చేస్తున్నాను నేనని మళ్ళీ డ్రామాలు ఆడుతున్నాడు. మొత్తం ఇలా దొంగల అధికారులు, రాజకీయ నాయకులు, లోకల్ లీడర్లు, బయట లీడర్ అంతా కలిసి ఆ చెరువును మూసేస్తున్నారు. 100 ఎకరాలు ఉండాల్సిన చెరువు ఇవాళ 7-8 ఎకరాలకు పరిమితమైంది. మైసమ్మ చెరువులు మూసాపేటలో ఉన్నది, ఇది వాసవి హోమ్స్కి కట్టబెట్టిండు. మెడ్లకుంట గోపనపల్లి ప్రాంతంలో ఉన్న మెడ్లకుంట చెరువు వర్టెక్స్ వెగా డెవలపర్స్కి కట్టబెట్టిండు. ఈ వర్టెక్స్ అనే కంపెనీది కూడా ఇదే దందా. పెద్ద చెరువు రాజేంద్ర నగర్ ప్రాంతంలో ఉన్న పెద్ద చెరువు వైష్ణవి డెవలపర్స్కి ఇచ్చిండు, సిఎస్ఆర్ కింద డెవలప్ చేయమని. గోపనపల్లిలో ఉన్న చిన్న పెద్ద చెరువు హానర్ ఎస్టేట్స్కి ఇచ్చిండు. హైదర్ నగర్లో ఉన్న ఎల్లమ్మ చెరువుని భవ్య కన్స్ట్రక్షన్కి ఇచ్చిండు. ఖాజాగూడలో ఉన్న మణికొండ చెరువును నిహారిక ప్రాజెక్ట్స్కి ఇచ్చిండు. షేర్లింగంపల్లిలో ఉన్న గోపి చెరువును అరబిందో రియాల్టీకి ఇచ్చిండు. నానక్రామ్గూడలో ఉన్న భగీరథమ్మ చెరువుని మీనాక్షి ఇన్ఫ్రాకి ఇచ్చిండు. అన్ని బ్లూ షీట్లు పెట్టాలి, కబ్జాలు చేయాలి, టవర్లు కట్టాలి, అమ్ముకోవాలా. దానికి లేక్ వ్యూ సిటీ అని పెట్టాలా, చలో కోట్ల రూపాయలు వెనకేసుకోవాలి. ఇప్పుడు మీరు చూడండి, ఒక నానక్రామ్గూడ, షేర్లింగంపల్లి, ఖాజాగూడ, గోపనపల్లి, రాజేంద్ర నగర్, మూసాపేట్, ఇక్కడ గజం 2 లక్షల నుంచి 5 లక్షల రూపాయల వరకు పోయే ఏరియాలు ఇవన్నీ కూడా. 2 lakhs అనేది కూడా తక్కువే, 3 lakhs ఎబోనే ఉంటుంది. అట్లాంటి మెయిన్ సిటీస్లో ప్రాంతాల్లో ఉన్న చెరువులను చూడండి ఏ రకంగా రియల్ ఎస్టేట్ కంపెనీలకు ఇచ్చిండో. షేర్లింగంపల్లి గోపి చెరువుని అరబిందో రియాల్టీకి ఇచ్చిండు. నానక్రామ్గూడ భగీరథమ్మ చెరువుని మీనాక్షి ఇన్ఫ్రాకి ఇచ్చిండు. పటాన్ చెరువు సఖీ చెరువుని, సాకి చెరువు అంటారు దీన్ని, ఇన్కార్ ఇన్ఫ్రాకి ఇచ్చిండు. మొన్ననే పోయించిన కదా మనం. వాడు ఏం చేసిండు? వాడు ఇస్తే మొత్తం తూములన్నీ క్లోజ్ చేసి సపరేట్గా ఇంకొక నాలా కట్టి నీళ్ళన్నీ అవతలకి నెట్టేస్తున్నాడు. ఎంత భయంకరమైన మోసం జరిగింది చూడండి. ఆ పటాన్ చెరువులో ఉన్న తిమ్మక్క చెరువు ఏపీఆర్ ప్రాజెక్ట్స్కి ఇచ్చిండు. కూకట్పల్లిలో ఉన్న ఐడియల్ చెరువు గల్ఫ్ ఆయిల్కి ఇచ్చిండు. మదీనాగూడలో ఉన్న రామసముద్రం చెరువును వర్టెక్స్ హోమ్స్కి ఇచ్చిండు. అంతే, ఈడ వర్టెక్సే కబ్జానే. ఈడ కూకట్పల్లిలో కూడా కడుతున్నాడు ఆయన. ఏది మన డాక్యుమెంట్ ఏమో మదీనా కూడా ఉంటుంది, కట్టడం మాత్రం కూకట్పల్లిలో కడుతున్నాడు. ఏడ కడుతున్నామంటే చెర్ల కడుతున్నా. దొంగలంతా ఎట్ట తయారయ్యారు చూడండి. కూకట్పల్లిలో ఉన్న కూకట్పల్లి లేక్ నయన్ కన్స్ట్రక్షన్స్కి ఇచ్చిండు. మన్సూరాబాద్లో ఉన్న పెద్ద చెరువు లేక్ని గ్రీన్ స్లీవ్స్ ఇన్ఫ్రాకి ఇచ్చిండు. నానక్రామ్గూడలో ఉన్న మేడికుంట చెరువుని టీఎస్ఐఏసీకి ఇచ్చిండు. ఖానామెట్లో ఉన్న మొండికుంటని వాసవి హోమ్స్కి ఇచ్చిండు. ఇదొకటి ఉందా ఇంకా వాసవి హోమ్స్? సరే, సబ్జెక్టు కరెక్షన్ ఏమైనా చిన్న మిస్టేక్స్ ఉంటే ఉండొచ్చేమో. ఖానామెట్లో ఉన్న మొండికుంటలో వాసవి హోమ్స్కి ఇచ్చిండు. చందానగర్లో ఉన్న గంగారం చెరువుని షార్వాణి వెంచర్స్కి ఇచ్చిండు. షేర్లింగంపల్లిలో ఉన్న ఈర్ల చెరువుని ఇండిస్ స్మార్ట్ హోమ్స్కి ఇచ్చిండు. నోవాటెల్లో ఉన్న కొత్త చెరువుని హైటెక్స్ లిమిటెడ్కి ఇచ్చిండు. బంజారా హిల్స్లో ఉన్న వెంగళరావు నగర్ పార్క్ని సత్వా బిల్డర్స్కి ఇచ్చిండు. షేర్లింగంపల్లి కొత్త కుంటని యునైటెడ్ వే ఆఫ్ హైదరాబాద్, కూకట్పల్లి ముండ్లకుంటని యునైటెడ్ వే ఆఫ్ హైదరాబాద్, ఇవి ఎన్జిఓస్ పేరుతో వీళ్ళకి ఇచ్చిండు. మరి ఎన్జిఓస్ ఏమో తెలియదు. ఈ యునైటెడ్ వే ఆఫ్ హైదరాబాద్ ఎవరైనా అని చూస్తే అలా దగ్గుబాటు సురేష్ బాబు ఫోటో కనిపించింది నాకు. మరి ఇదేం కథో అర్థం కాలే. అసలు సంబంధమే లేదు తెలంగాణ వాళ్ళకి, తెలంగాణ ప్రజలకి, తెలంగాణ వాళ్ళకి సంబంధం లేని కంపెనీలు, చాలా కంపెనీలు ఇందులో. అంత ముంబై. వాడు ఇన్కారోడు ఎవడండి? వాడు ముంబై కంపెనీ వంది. ముంబై వాడెవడు, వీడెవడు, అసలు ఎవరిల్లంతా?
ఎవని చెరువులు ఎవనికి కట్టబెట్టినా అసలు నువ్వవనివి? ఎంత దుర్మార్గం ఇది! అసలు గవర్నమెంట్ ఫస్ట్ అరెస్ట్ చేయాల్సింది వీళ్ళని. ఏం చేస్తున్నారు వీళ్ళు? తమాషాలు చేస్తున్నారు, ఈడో బిల్డింగ్ ఆడో బిల్డింగ్ కూల్చుకుంటా. నోవాటెల్ కొత్త చెరువుని హైటెక్స్ లిమిటెడ్కి ఇచ్చిండు, అది అయిపోయింది కదా. బంజారా హిల్స్లో ఉన్న వెంగళరావు నగర్ పార్క్ని సత్వా బిల్డర్స్కి ఇచ్చిండు. షేర్లింగంపల్లి కొత్తకుంట యునైటెడ్ వే ఆఫ్ హైదరాబాద్, కుకట్పల్లి ముండ్లకుంట యునైటెడ్ వే ఆఫ్ హైదరాబాద్, నానక్రామ్గూడ రంగాలాల్ కుంట యునైటెడ్ వే ఆఫ్ హైదరాబాద్, ఖాజాగూడ లేక్ దివ్యశ్రీ ఎన్ఎల్ఎస్ ఇన్ఫ్రా, మాదాపూర్లో ఉన్న గుట్టల బేగంపేట్ చెరువుని అయ్యన్న ఫౌండేషన్, ఇబ్రహీంబాగ్లో ఉన్న ఇబ్రహీంబాగ్ చెరువుని వెస్సలాబ్ మిడోస్ అనే కంపెనీకి ఇచ్చిండు. అమీన్పూర్లో ఉన్న అమీన్పూర్ లేక్ని, ఇది బయోడైవర్సిటీ లేక్, ఇది బయోడైవర్సిటీ జీవ వైవిధ్య చెరువుగా భారత ప్రభుత్వం గుర్తించింది లేక్ని. ఆ లేక్ని అర్బన్ రైజ్ డెవలపర్స్కి ఇచ్చిండు. వాడేం చేసిండు? నాలాను మొత్తం డైవర్ట్ చేసి బిల్డింగ్లు కట్టేసిండు. ఈ అర్బన్ రైజ్ కంపెనీ ఒకటి, అమయా కన్స్ట్రక్షన్స్ అని జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి కంపెనీ ఒకటి, నాలాను మొత్తం డైవర్ట్ చేసి పడేసారు. ఈ సిఎస్ఆర్ ఫండ్ కింద డబ్బులు హెచ్ఎండిఏ నిర్మించి ఇచ్చింది వాళ్ళకి ఆ నాలాని, డైవర్షన్ చేసిన నాలాని. ఎంత ఘోరం! ఇక్కడ ఉన్న టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లు, ఇరిగేషన్ ఆఫీసర్లు ఎట్లా పర్మిషన్స్ ఇచ్చారు? నెక్స్ట్ మై హోమ్ కన్స్ట్రక్షన్స్, మై హోమ్ లేదేమనుకుని ఉన్నది, మై హోమ్ కన్స్ట్రక్షన్స్కి పాలమాకులు లేక్ని ఇచ్చిండు. తత్వా డెవలపర్స్ని నార్సింగ్ లేక్ని నార్సింగ్లో ఉంది, తత్వా డెవలపర్స్కి ఇచ్చిండు. కోకాపేట్ చెరువు కోకాపేట్లో ఉంది, గార్ కార్పుకి ఇచ్చిండట. పిరం చెరువు అట, మరి పేరు లేదురా, ప్రాంతం ఏదో, శాంతా శ్రీరామ్ డెవలపర్స్కి ఇచ్చిండు. వెంగమాంబ చెరువు ఆలయ ఇన్ఫ్రాకి ఇచ్చిండు. అన్ని రియల్ ఎస్టేట్ కంపెనీలే. చూడండి ఏముంటుంది వీళ్ళకి, వీళ్ళేమైనా ప్రజల కన్సర్న్ ఆలోచించే కంపెనీలు అండి? ఒక్కసారి ఆలోచించండి. ప్రజల కోణంలో ఆలోచించే కంపెనీలు అవి రియల్ ఎస్టేట్ కంపెనీలు. కందుకూరు చెరువుని కోహినూరు డెవలపర్స్కి ఇచ్చిండు. తెల్లాపూర్ వనం చెరువుని అనుహార్ హోమ్స్కి ఇచ్చిండు. తెల్లాపూర్ మేళ్ల చెరువుని ఏలియన్స్ డెవలపర్స్కి ఇచ్చిండు. తెల్లాపూర్ చెలికుంటని రాజపుష్ప ప్రాపర్టీస్కి ఇచ్చిండు. ఎవరు? కేసీఆర్ కాళ్ళు మొక్కిన మాజీ కలెక్టర్, మన ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన వెంకట్రామరెడ్డి. అన్ని కబ్జాలే వీలే కూడా ఆయనకి ఇచ్చిండు. ఏది? తెల్లాపూర్లో ఉన్న చెలికుంట చెరువు. అమీన్పూర్లో బంధంకుంట చెరువు అవంతికా ఫ్రైడ్ వాల్స్కి ఇచ్చిండు. వాడేం చేసిండు? వాడు మొత్తం నాలాని డైవర్ట్ చేసి నాలా మీదనే ఆఫీస్ కట్టిండు వాడు. ఇది అమీన్పూర్లో ఉంది, ఎదురుగానే బంధంకుంట చెరువు. ఈడ మొత్తం డెబ్రీజ్ అంతా తీసుకుపోయి ఆయన ఎత్తేస్తున్నాడు, మొత్తం చెరువును అంతా మూసేస్తున్నాడు. ఇవాళ రంగనాథ్ గారు పోయిరాడికి, మరి ఏం చేస్తారో చూడాలి. పెద్ద కంజర్లలో ఉన్న నేరుడు చెరువు అరబిందో తత్వ టౌన్షిప్కి ఇచ్చిండు. నార్సింగ్లో ఉన్న నల్ల చెరువుని రామ్కి ఎస్టేట్స్కి ఇచ్చిండు. ఇస్నాపూర్లో ఉన్న పాషమైలారం చెరువుని అపర్ణ కన్స్ట్రక్షన్కి ఇచ్చిండు. రుద్రారంలో ఉన్న రుద్రారం చెరువుని NERAC ఎస్టేట్స్కి ఇచ్చిండు. ఇస్నాపూర్లో ఉన్న ఇస్నాపూర్ పెద్ద చెరువుని గుడ్ టైమ్ బిల్డర్స్కి ఇచ్చిండు. మంచిదేవులలో ఉన్న టింబర్ లేక్ని మంత్రి డెవలపర్స్కి ఇచ్చిండు. జాగీర్లో ఉన్న బండ్లగూడ జాగీర్ చెరువుని కీర్తి ఎస్టేట్స్కి ఇచ్చిండు. నెక్నాంపూర్లో ఉన్న ఇబ్రహీం చెరువుని ఆనంద హోమ్స్కి ఇచ్చిండు. మహేశ్వరంలో ఉన్న రాయకుంట శ్రీనగర్ చెరువుని రామ్కి ఎస్టేట్స్కి ఇచ్చిండు. బౌరంపేటలో ఉన్న కోమటికుంట చెరువుని త్రిపుర కన్స్ట్రక్షన్కి ఇచ్చిండు. యాక్చువల్గా ఇది వాసవి అని అన్నారు, కానీ త్రిపుర పేరు వినిపిస్తుంది. కానీ ఇక్కడ వాసవిది ఇంకొక చెరువు కనబడుతుంది. ఏంది ఇది? వాసవి రెండు ఉండగా ఇంకోటి మొండికుంటన సంథింగ్ ఏదో చెరువు, ఖానామెట్ మొండికుంట చెరువు వాసవి హోమ్స్ ఉంది. సో చూడాలి ఇవన్నీ. అండ్ కానీ ఇక్కడ ఈ కోమటికుంట చెరువులో 2 బ్లాకులు లేపిండు. మరి ఈయన కన్స్ట్రక్షన్ త్రిపుర కన్స్ట్రక్షన్ CSR అంటుండు. మరి ఆయన ఎట్లా ఎంటర్ అయిన దాంట్లోకి? ఇద్దరు దొంగరా? ఇద్దరు కలిసి చేస్తురా? వాసవి హోమ్స్ అక్కడ 8-9 బ్లాక్స్ మొత్తం చెరువులు కట్టిండు. నిజాంపేట మున్సిపల్ కమిషనరు, గతంలో ఉన్న MRO, ఇరిగేషన్ ఏఈ కేసులు పెట్టింది, 2 FIRలు అయినాయి. మరి ఇప్పుడు రంగనాథ్ గారు అమీన్పూర్ పోయిండు, మరి అవి గులుస్తాడా? నెక్స్ట్ బౌరంపేట్ మొండికుంట చెరువు త్రిపుర కన్స్ట్రక్షన్స్. గాగిల్లాపూర్లో ఉన్న MD ఉస్మాన్ కుంట చెరువు వెంకట్ ప్రణీత్ డెవలపర్స్. గౌడవెల్లిలో ఉన్న బొమ్మాయి చెరువు సాకేత్ ఇంజనీర్స్. దుండిగల్లో ఉన్న పెద్ద చెరువు అపర్ణ కన్స్ట్రక్షన్స్. మేమేమనుకుంటున్నాం అంటే ప్రతి చెరువును సందర్శించాలని అనిపిస్తున్నది నాకు ఇది చూసిన తర్వాత. ఎన్ని చెరువులు మొత్తం? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26
26, 26 ఎంత 52, దాదాపు 52, 55 చెరువులే ఉన్నాయండి మొత్తం. ఈ 55 చెరువుల దగ్గరికి వెళ్ళాలి. ఇక మనం ఒక 6, 7 పోయినాం. ఏడికి పోయినాం? పెద్ద చెరువు దగ్గరికి పోయినాం, బందంకుంట చెరువు పోయినాం అమీన్పూర్, అండ్ దాంతోపాటు సఖీ చెరువు పోయినాం, అండ్ బాచుపల్లి కోమటికుంట చెరువు పోయినాం. ఇంకా ఇట్లాంటి కొన్ని చెరువుల దగ్గరికి పోయినాం. ఇంకా వెళ్ళాల్సిన చెరువులు చాలా ఉన్నాయి. ఈ మిగిలిన 50 చెరువుల దగ్గరికి ఖచ్చితంగా మన తొలి వెలుగు వెళ్తుంది. అక్కడున్న వాస్తవ పరిస్థితిని మీకు చూపించే ప్రయత్నం చేస్తాం. ఇంత అరాచకంగా రియల్ ఎస్టేట్ కంపెనీలకి చెరువులు కట్టబెడుతుంటే ఆనాడు సామాన్య జనానికంటే తెలియదు. సరే, గవర్నమెంట్లో వాళ్ళు ఉన్నారు కాబట్టి నడిచింది. ఇప్పుడు సిగ్గు లేకుండా ఇది ఎట్లా కూలగొడతారు, అది ఎట్లా కూలగొడతారు, హైడ్రా మా మీదనే కక్ష కట్టింది. హరీష్ రావు అంటున్నాడు. హరీష్ రావు మీ బామ్మార్ చేసిన పని చూడు, మీకు తెలకుండానే జరిగిందా ఇదంతా? ఎవరికి దొంగలు కట్టబెట్టిన చెరువులని డౌట్ ఏం లేదండి. కన్స్ట్రక్షన్ కంపెనీలను ప్రజల కోసం పనిచేసి ప్రజలకు ఏమన్నా ఉచితంగానో లేకపోతే తక్కువ ధరకు ఇండ్లు ఇచ్చిన కంపెనీలు కావు ఇవి. తెలంగాణని దోచుక తింటున్న ఆంధ్ర రియల్ ఎస్టేట్ కంపెనీలు ఇవన్నీ, అండ్ అదర్ స్టేట్స్ రియల్ ఎస్టేట్ కంపెనీలు ఇవన్నీ. ఈ గవర్నమెంట్కి కొంచెమైనా ఏమన్నా ఉంటే ఈ 55 చెరువులను సందర్శించి అక్కడ జరిగిన రియల్ వ్యాపారాన్ని, ఆ నిర్మించిన కట్టడాలని నిట్టనిరున కొట్టి అవతల పడేయండి. ఎవరైనా పేద ప్రజలు అందులో కొనుక్కున్న వాళ్ళు ఉంటే వీళ్ళ దగ్గర నుంచే వసూలు చేసి వాళ్ళకి ఇవ్వండి. ఖచ్చితంగా ఈ 55 చెరువుల దగ్గరికి వెళ్ళడానికి మా ప్రయత్నాలు ఖచ్చితంగా ఉంటాయి. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.